ఇద్దరు అక్క చెల్లెళ్ళు యేసుక్రీస్తును బహుగా ప్రేమించి వారింటికి ఆహ్వానించారు. యేసుక్రీస్తుకు వారంటే చాలా ఇష్టం. అదొక చిన్న కుటుంబం, అదొక చిన్న గ్రామం. ఆ గ్రామం పేరు బేతనీ. ఆ బేతనియా గ్రామానికి యేసుక్రీస్తు వెళ్ళిన ప్రతిసారి ఆ ఇంటికి తప్పనిసరిగా వెళ్తాడు. ఆ ఇంటిలో యేసు చేరినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ వచ్చి యేసయ్య మాటలు వింటూ ఉంటే ఆ చెల్లి యేసయ్య పాదాల దగ్గరే కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? పాదాల దగ్గరే కూర్చుంది. అక్కేమో వంటగదిలో ఉండి వంట చేసేస్తూ, ఈ చెల్లి యేసయ్య పాదాల చెంత కూర్చొని ఆ పాఠాలు వింటూ ఉంటే అది చూసిన అక్కకు ఎంత టెన్షనో ఎంత కోపమో. బోధకుడా, యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి అంటుంది, బోధకుడా, నేను ఇంత కష్టపడుతూ ఇంత ప్రయాసపడుతూ పనిచేస్తూ ఉంటే మా చెల్లి పని చేయకుండా సహాయపడకుండా నీ పాదాల చెంత కూర్చొని నీ బోధ వింటా ఉంటే నీకు చింత లేదా? చెప్పు, దానికి బుద్ధి లేకుండా అలా వచ్చి కూర్చుంది అక్కడ అంటే. అంత డైరెక్ట్గా కాకపోయినా మనకు అర్థమయ్యే విధంగా చెప్తున్నా. వచ్చి పని చేయమని చెప్పు. యేసుక్రీస్తు ఒక చక్కని మాట ఉన్నాడు. మార్తా, నువ్వు అనేక విషయములలో చింతిస్తున్నావు కానీ, విస్తారమైన పనులు పెట్టుకొని చింతిస్తున్నావు కానీ, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది. ఏమిటి తెలుసా ఉత్తమమైంది? యేసయ్య పాదాలు. ఎక్కడ కూర్చుంది? యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. అడుగుతున్నాను, యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఎంతకాలం అయింది? యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఎంతకాలం అయింది? ఎస్తేరు ఎక్కడికి వచ్చిందో తెలుసా మీకు? రాజు పాదాల దగ్గరకు వచ్చింది. ఎందుకో తెలుసా మీకు? ప్రమాదం పొంచి ఉంది, ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. ఈరోజు మనలో చాలామందికి చాలా కష్టాలు ఉన్నాయి, చాలామందికి చాలా సమస్యలు ఉన్నాయి. ఒకటి కాదు, కొంతమందికి అనారోగ్యం పెద్ద సమస్య, మరి కొంతమందికి అప్పుల సమస్య, ఇంకొంతమందికి కుటుంబ సమస్య, మరి కొంతమందికి చదువు విషయంలో సమస్య, ఉద్యోగ విషయంలో సమస్య. రకరకాల సమస్యలతో నువ్వు అల్లాడిపోతున్నావు. ఆ సమస్యలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి, పేరుకుపోతూ ఉన్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం ఉందా? ఉంది. ఎక్కడ? ప్రభు అయిన యేసుక్రీస్తు పాదాల చెంత. అందుకే అడుగుతున్నాను, సమస్యల్లో ఉన్నావు, సతమతం అయిపోతున్నావు, యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఎంతకాలం అయింది? యేసు పాదాల చెంత నువ్వు కూర్చొని ఎంతకాలం అయింది? యేసయ్య పాదాల దగ్గర నువ్వు మోకరించి ఎంతకాలం అయింది? మార్తకు టైం లేదండి. దేనికి టైం లేదు? యేసయ్య పాదాల చెంత కూర్చోడానికి టైం లేదు. కాబట్టి ఏం చేస్తుందో తెలుసా? చింతిస్తుంది. మార్తా, విస్తారమైన పనులు పెట్టుకొని చింతిస్తున్నావు, కానీ ఉత్తమమైనది మరియ ఏర్పరచుకుంది. ఏమిటో తెలుసా? నా పాదములు. ఈరోజు మనలో చాలామందికి చాలా పనులు ఉన్నాయి. ఆ పనుల్లో పడిపోయి కనీసం కాసేపు అయినా దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత మోకరించటానికి, పాదాల చెంత కూర్చోడానికి టైం ఉంటడంలా. ఉద్యోగానికి టైం ఉంది, వ్యాపారానికి టైం ఉంది, వ్యక్తిగత విషయాలకు టైం ఉంది, వార్తలకు టైం ఉంది. కానీ యేసయ్యతో కాసేపు గడపడానికి మాత్రం టైం లేదు. వాక్యము చదవడానికి మాత్రం టైం లేదు. విశ్వాస విషయాల్లో టైం లేదు. ఎవరో తెలుసా? నువ్వు మార్తా. ఈ మార్తా విస్తారమైన పనులు పెట్టుకొని టెన్షన్ పడిపోతుంది. కానీ మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ప్రశాంతంగా ఉంది. అడుగుతున్నాను, విస్తారమైన పనులను పెట్టుకొని టెన్షన్ పడిపోయి బీపీలు, హార్ట్ అటాక్లు తెచ్చేసుకుంటావా? లేకపోతే యేసయ్య పాదాల చెంత కుదురుగా కాసేపు కూర్చొని ప్రశాంతంగా జీవిస్తావా? సమస్య వచ్చిందండి, ఆ ఇంటికి సమస్య వచ్చిందండి. ఏమిటా సమస్య?
ఆ ఇంటికి మగదిక్కైనటువంటి ఆధారమైనటువంటి లాజరు అనారోగ్యంతో అల్లాడిపోతున్నప్పుడు మార్తా మరియా ఇద్దరు కూడా కబురు పెట్టారండి యేసయ్యకు. యేసయ్యా, నువ్వు బహుగా ప్రేమించిన మా సహోదరుడు రోగంతో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. యేసయ్య వచ్చేసరికి లాజరు అప్పటికే చచ్చిపోయి ఉన్నాడు, సమాధి కూడా చేసేశారు. యేసు ఆ గ్రామానికి వచ్చాడు అని మార్త విని పరుగు పరుగున వెళ్ళి, యేసు, ప్రభువా, నువ్వు కానీ ఇక్కడ ఉన్నట్లయితే మా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు అని అంటే యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా అండి? రండి చూద్దాం. యేసయ్య పాదాల దగ్గర కూర్చునే వారికి, కూర్చోని వారికి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం రండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనము. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొన వెళ్ళెను గాని మరియ ఇంటిలో కూర్చొని ఉండెను. మార్త యేసుతో, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని ఎరుగుదును అనెను. యేసు అంటున్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా. ఎంత అద్భుతమైన మాట అండి. యేసయ్య ఆ గ్రామానికి వచ్చాడని చెప్పి మార్త విని పరుగు పరుగున వెళ్ళి, యేసయ్య, నువ్వు కానీ ఇక్కడ ఉన్నట్లయితే మా సహోదరుడు చచ్చిపోయేవాడు కాదు, కానీ ఇప్పుడైనా సరే నువ్వు ఏం అడిగితే అది దేవుడు ఇస్తాడని మాకు తెలుసు. ఎంత అద్భుతంగా మాట్లాడుతుందండి, ఎంత గొప్ప విశ్వాసిగా మాట్లాడుతుందండి. ఇప్పుడైనా సరే నువ్వు ఏమి అడిగినా నువ్వు దేవుడు అది చేస్తాడు అని అంటే యేసు అంటున్నాడు, మార్తా, నీ సహోదరుడు మరలా లేస్తాడు అని అంటే మార్త ఏం చేయాలి? ఎగిరి గంతేయాలి. ప్రభువా, నాకు తెలుసు ప్రభువా, మాకు తెలుసు అయ్యా, నువ్వు ఆలస్యంగా వచ్చినా సరే ఆశ్చర్య కార్యాన్ని, అద్భుతాన్ని చేస్తావని మాకు తెలుసు. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు నాకు ఇవ్వాల్సిన జవాబు ఆలస్యము చేస్తున్నప్పటికీ కూడా అద్భుతము చేస్తాడని నాకు తెలుసు అని విశ్వసించిన వాళ్ళు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఎంత చక్కగా మాట్లాడుతుందండి. నీ సహోదరుడు మరలా లేచును అని యేసు అంటే మార్త ఏముందో తెలుసా? చూద్దాం రండి. నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అంచె దినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదును. ఎప్పుడు లేస్తాడట? అంచె దినాల్లో అందరూ లేచినప్పుడు వాళ్ళతో పాటు మావోడు కూడా లేస్తాడు. ఒకవేళ లేకపోతే ఎవరైనా లేపుతారులే ప్రభువా. అధిక ప్రసంగం కాదు, దానికి జవాబు చూడ. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను తిరిగి బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగెను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నేను నమ్ముచున్నా. చచ్చిన వాళ్ళు తిరిగి లేస్తారని నమ్ముతున్నావా అని అంటే సమాధానం చెప్పండి. నువ్వు భోంచేసావా అంటే బస్ ఎక్కి వచ్చాను. భోంచేసావా అని అంటే భోంచేశానని చెప్పు, అంతేగాని బస్ ఎక్కి వచ్చాను, ట్రైన్లో వచ్చాను అన్నాడు అనుకున్న అర్థం ఏమిటి? వినపట్లే అర్థం. నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు మరణించినను తిరిగి లేస్తాడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నాను ప్రభువా, నీవు దేవుని కుమారుడు అయిన రావలసి ఉన్న క్రీస్తు. రావలసి ఉన్న క్రీస్తు ఏమిటి? ఆయన వచ్చేసాడండి. అధిక ప్రసంగం ఇలాగే ఉంటాయి మాటలు. యేసయ్య పాదాల దగ్గర కూర్చోకపోతే ఇలాగే ఉంటుందండి విశ్వాసం. యేసుతో చాలాసేపు మాట్లాడుతుందండి.
యేసును ముందు కలుసుకుందండి.